అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. ఓకే, ఇప్పుడు ఈ ఇడ్లీ రెసిపీ మనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసి ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ సాఫ్ట్ ఇడ్లీ రెసిపీ మాత్రం మిస్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఈ సాఫ్ట్ ఇడ్లీ కోసం ఈ చిన్న టీ గ్లాస్ మినపగుండ్లు తీసుకోండి. మినపగుండ్లు అయినా పర్వాలేదు, మినపప్పు అయినా పర్వాలేదు. ఒక గ్లాసు మినపగుండ్లు తీసుకోవాలి. గ్లాస్ మినపగుండ్లు తీసుకున్నాక మీరు నిండుగా వాటర్ వేసుకోవాలి. నిండుగా వాటర్ వేసుకొని శుభ్రంగా కడగాలి. ఈ విధంగా మినపగుండ్లను వాటర్తో కడగాలి. ఈ విధంగా కడిగేసాక వాటర్ తీసేయాలి. మళ్ళీ ఇంకోసారి వాటర్ వేసుకోవాలి. మళ్ళీ శుభ్రంగా కడిగేసి వాటర్ తీసేయండి. ఆ తర్వాత నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక గ్లాస్ మినపగుండ్లకి 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. 2 గ్లాస్ ఇడ్లీ రవ్వ తీసుకున్నాక ఈ ఇడ్లీ రవ్వలో కూడా నిండుగా వాటర్ వేసుకొని కడగాలి. శుభ్రంగా కడగాలి. మీరు ఎంత నీట్గా క్లీన్ చేసుకుంటే మనకు ఇడ్లీ అనేది అంత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విధంగా కడిగాక వాటర్ తీసేయండి. 2 టైమ్స్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ నిండుగా వాటర్ వేసుకోవాలి. ఈ విధంగా నిండుగా వాటర్ వేసుకున్నాక ఈ 2 ఇడ్లీ రవ్వ మీద అండ్ మినపగుండ్ల మీద ఈ బౌళ్ళ మీద నిండుగా మూత వేసుకొని పక్కన పెట్టుకోండి. మినపగుండ్లు అండ్ ఇడ్లీ రవ్వతో పాటు ఈ 1 గ్లాసు అటుకులు కూడా తీసుకోండి. ఈ అటుకులను కూడా వాటర్ వేసుకొని శుభ్రంగా 2 టైమ్స్ వాటర్ వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ నిండుగా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. అటుకులు కూడా క్లీన్ చేసిన తర్వాత ఈ అటుకులలో కూడా నిండుగా వాటర్ వేసుకొని ఈ మినపగుండ్లను ఇడ్లీ రవ్వ అటుకులు ఒక 5-6 గంటలు పక్కన పెట్టుకోండి. 6 గంటల తర్వాత ఇడ్లీ రవ్వ మరియు మినపగుండ్లు నానబెట్టిన అటుకులు ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇడ్లీ రవ్వలో మరియు మినపగుండ్లలో పూర్తి వాటర్ తీసేయండి. ఇడ్లీ రవ్వలో వాటర్ తీసేసాక పక్కన పెట్టుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఈ మినపగుండ్లు కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఇందులో మనం నానబెట్టిన అటుకుల్ని వాటర్ ఒత్తేసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మనం మిక్సీ పట్టుకున్న మినపగుండ్లు అండ్ అటుకుల ఈ మిశ్రమాన్ని మనం వాటర్ ఆల్రెడీ తీసి పెట్టుకున్నాం కదా ఇడ్లీ రవ్వ, డైరెక్ట్గా ఇడ్లీ రవ్వలోకి వేసుకోండి. ఓకే, మిగతా పిండి కూడా మనం అలానే గ్రైండ్ చేసుకుందాం. మిగతా మినపగుండ్లు అటుకుల్ని కూడా అదే విధంగా మిక్సీ పట్టుకొని బౌల్లోకి వేసుకోండి. మనం అటుకులు నానబెట్టి ఈ ఇడ్లీ మిశ్రమంలో కలుపుకోవడం వల్ల మనకి ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇదంతా ఇడ్లీ పిండి అండ్ మినపప్పు అటుకులో మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఈ ఇడ్లీ పిండిలో 1 చెంచా లేదా 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి.
మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని మూత వేసుకొని పక్కన పెట్టుకోండి. ఓకే, మనకి ఇడ్లీ పిండి రెడీ. ఇప్పుడు మూత వేసుకొని 10 గంటల పాటు పక్కన పెట్టుకోండి. 10 గంటల తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఈ 10 గంటల తర్వాత పిండి మనకి ఈ విధంగా పులుస్తుంది. చూడండి, లేయర్స్గా ఉంది కదా. మనకు పిండి అనేది ఎంత బాగా పులిస్తే ఇడ్లీ అనేది ఎంత టేస్ట్ ఉంటుంది, అలాగే సాఫ్ట్గా ఉంటుంది. ఒకసారి పిండి మొత్తం కలిసేలా మొత్తం కలుపుకోండి. ఈ విధంగా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ఈ ఇడ్లీలోకి పల్లీల చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఆ తర్వాత మీరు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడయ్యాక 2 చెంచాల ఆయిల్ వేసుకోవాలి. మనకు ఆయిల్ వేడైన తర్వాత 6 లేదా 8 పచ్చిమిర్చి వేసుకోండి. వేసుకొని మూత పెట్టేసుకోండి. మూత పెట్టుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయ్యే మిర్చి మన మీద పడవచ్చు కాబట్టి. ఓకే, ఇప్పుడు మూత పెట్టుకొని పచ్చిమిర్చి బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయ్యాక 1 కప్పు పల్లీలు కూడా వేసుకోండి. పల్లీలు కూడా వేసుకొని పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేసుకోవాలి. మంట మీడియంలో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిర్చి అండ్ పల్లీలను మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత పల్లీలు కూడా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పల్లీలు మిర్చి చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు చట్నీ మొత్తం మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో మీరు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. మనం ఆల్రెడీ ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాం కాబట్టి దాన్ని బేస్ చేసుకొని దీన్ని యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకుండా ఒకసారి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తగినన్ని కొన్ని వాటర్ యాడ్ చేస్తూ మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద బౌల్ తీసుకొని దాంట్లో వేసుకోవాలి. చట్నీ మిక్సీ బౌల్లోకి వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో కొన్ని వాటర్ వేసుకొని కలుపుకొని చట్నీలో వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలా ఒకసారి గరిటెతో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఈ చట్నీ తాలింపు పెట్టినా టేస్ట్ బాగుంటుంది, తాలింపు పెట్టకపోయినా టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మీరు తాలింపు పోపు అనేది వేయకుండా ఒకసారి ఈ విధంగా టేస్ట్ ట్రై చేయండి. సో నెక్స్ట్ ఇడ్లీ పాత్ర తీసుకోండి. ఇడ్లీ పాత్రలో అడుగును 1 ఇంచు లేదా 2 ఇంచుల వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ ఇడ్లీ పాత్రలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ని అన్ని ప్లేసెస్లో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఇడ్లీ అనేది ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకోండి ఇలా. ఆ తర్వాత కొంచెం పిండిని ఇడ్లీ పాత్రల్లో వేసుకోండి. ఎక్కువ పిండి అయితే వేసుకోకండి, ఎందుకంటే మనకు ఉడుకుతున్న టైంలో పిండి అనేది పొంగుతుంది కాబట్టి కొంచెం పిండి వేసుకోండి. ఇడ్లీ పిండి వేసుకున్న తర్వాత ఒకదాని మీద ఒక ప్లేట్ పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఇడ్లీ పెట్టుకున్న ఈ ప్లేట్లను ఇడ్లీ పాత్రలో పెట్టుకొని మూత వేసుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకోండి.
ఇప్పుడు మంట హైలో పెట్టేసుకొని 3 నుంచి 4 నిమిషాల వరకు ఇలానే ఉడికించుకోండి. మనకు ఇడ్లీ చాలా త్వరగా ఉడుకుతుంది కాబట్టి ఒక 3-4 మినిట్స్ సరిపోతుంది. 4 మినిట్స్ తర్వాత 4 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. మనకి ఇడ్లీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1 మినిట్ వరకు వేడి మీద తీస్తే మనకి ఇడ్లీ అనేది రాదు కాబట్టి ఒక 1-2 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. ఇడ్లీ రెడీ. ఈ ఇడ్లీలను స్పూన్తో తీసి ప్లేట్లోకి వేసుకోవాలి. అన్ని ఇడ్లీలను ఇదే విధంగా తీసేసి ప్లేట్లోకి వేసుకోండి. వేడి వేడి ఇడ్లీ అండ్ పల్లీల చట్నీ రెడీ. ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫుల్ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ.